హంతకులు మొదట హిజికాటాను ఒక రెస్టారెంట్కు అనుసరిస్తారు. అక్కడ వారు అతనిపై దాడి చేయబోతుండగా అతను హిజికాటా స్పెషల్ ఒక గిన్నెలో మాయోనైస్ ఆర్డర్ చేయడంతో వారు ఆగిపోతారు. అక్కడ గింటోకి కూడా ఉండటం, అతను గింటోకిడోన్ బియ్యంపై తీపి బీన్స్ ఆర్డర్ చేయడంతో గందరగోళం మొదలవుతుంది. వారిద్దరూ తమ వంటకం మరొకరి వంటకం కంటే గొప్పదని వాదించడం ప్రారంభిస్తారు. వారి మధ్య ఇరుక్కున్న జౌయ్ హంతకుడిని గింటోకి మరియు హిజికాటా బలవంతంగా ఆ 2 వంటకాలను రుచి చూడమని ఒత్తిడి చేస్తారు. 2 వంటకాల విచిత్రమైన రుచికి తట్టుకోలేక అతను స్పృహ కోల్పోతాడు. మిగిలిన జోయిషిషి హిజికాటాను ఒక సినిమా థియేటర్ వరకు అనుసరిస్తారు. కానీ జౌయ్ నాయకుడు మళ్లీ గింటోకి మరియు హిజికాటా మధ్య చిక్కుకుంటాడు. వారిద్దరూ థియేటర్లో పోరాటం మొదలుపెడతారు. దీంతో కోపంతో ఉన్న ప్రేక్షకులు వారిపై దాడి చేస్తారు. ఈ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని హంతకుడు హిజికాటాను చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని హెడోరో చేత సినిమా స్క్రీన్లోకి విసిరివేయబడతాడు. హెడోరో అక్కడికి వచ్చి అందరినీ భయపెట్టడంతో థియేటర్లో అలజడి ఆగిపోతుంది. మళ్లీ ఒకరినొకరు ఎదుర్కోకుండా ఉండటానికి గింటోకి మరియు హిజికాటా ఇద్దరూ మరొకరిలా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. కానీ దీనివల్ల వారు మళ్లీ ఒక పబ్లిక్ బాత్లో కలుస్తారు. చివరి హంతకుడు వారిద్దరినీ చంపడానికి డోర్ విండోలోంచి చూస్తూ వారిని సౌనాలో బంధించి నిర్జలీకరణం ద్వారా చంపాలని ప్రయత్నిస్తాడు. అయితే వారి ప్రవర్తన చూసి అతను ఆశ్చర్యపోతాడు. వారిద్దరూ వెనక్కి తగ్గడానికి లేదా బలహీనంగా కనిపించడానికి నిరాకరించి సౌనా ఉష్ణోగ్రతను మరింత పెంచుకుంటారు. చివరికి గింటోకి కుప్పకూలిపోగా హిజికాటా అతన్ని మోసుకుని బయటికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఈ ఇద్దరి ధైర్యాన్ని మెచ్చుకున్న హంతకుడు వారిని చంపే ఆలోచనను విరమించుకుని తలుపు తెరిచి బయటికి రమ్మని చెబుతాడు. అప్పుడు గింటోకి ఒక్కసారిగా లేచి తలుపులోంచి ముందుగా హిజికాటాను బలవంతంగా నెట్టడానికి ప్రయత్నిస్తూ అతనిపై దాడి చేస్తాడు. వారిద్దరూ కాసేపు ఎవరి బలం ఎక్కువ అని వాదించుకుంటారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన హంతకుడిని గమనిస్తారు.